హాయ్! హలో! నమస్తే, వణకం, ఆదాబ్. నేను మీ భాస్కర్ తిమ్మ. సార్ అని పిలవచ్చు, అని కూడా పిలవచ్చు. మీ అందరికీ కూడాను మోస్ట్ వెల్కమ్ టు ది ఫిజిక్స్ 35+ మార్క్స్ రావడానికి మనం ఏం కంప్లీట్ చేయాలి అని కొంచెం చెక్ చేస్తా. ఎవరైనా ఫిజిక్స్‌లో 35+ మార్క్స్ తీసుకొని రావాలి అంటే ఏం చేయాలంటే జస్ట్ భాస్కర్ అన్న నన్ను నమ్ముకుంటే చాలు అని అంటే అతిశయోక్తి అవుతది. కానీ నేను చెప్తున్నా, నన్ను నమ్ముకున్నోళ్ళకి ఏం ప్రాబ్లమ్ రాలేదులే. 35+ మార్క్స్ తీసుకొని వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే 8 మార్క్స్ క్వెషన్స్, 4 మార్క్స్ క్వెషన్స్ రెండిటిని కంప్లీట్ చేసుకుంటూ వచ్చేయాలనుకోని లిస్ట్ అంతా ఇచ్చేసా. తర్వాత 2 మార్క్స్ క్వెషన్స్ మీద ఫోకస్ చేద్దామంటే 2 మార్క్స్ క్వెషన్స్‌కి సంబంధించిన లిస్ట్ కూడా ఇచ్చేస్తున్నా. సో, నేను మళ్ళీ చెప్తున్నా, 2 మార్క్స్ క్వెషన్స్ కానీ, 1 మార్క్ క్వెషన్స్ కానీ ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. కానీ ఎవరైతే టెక్స్ట్ బుక్ గట్టిగా చదువుంటారో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో, కష్టంలో కష్టం కొద్దిగైనా మనం చదువుకోవాలి కాబట్టి 2 మార్క్స్ క్వెషన్స్‌కి సంబంధించిన లిస్ట్ ఇస్తున్నా. సో, ఒకసారి చూద్దాం రండి. ఓకే. సో, ఫస్ట్ పాయింట్ ఏంటంటే కెమికల్ రియాక్షన్స్, ఈక్వేషన్స్ అనే లెసన్ అండ్ యాసిడ్ బేసిస్ సాల్ట్స్ అనే లెసన్‌లో చూస్తే న్యూట్రలైజేషన్ రియాక్షన్ మీద ఒక క్వెషన్ అనేది ఉంటుంది. అండ్ కార్బోనేట్స్, హైడ్రోజన్ కార్బోనేట్స్ అనేవి కార్బన్ డయాక్సైడ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి అనే టాపిక్ ఉంటుంది. సో, ఇదొక బ్యూటిఫుల్ క్వెషన్. ఓకే. ఎందుకంటే ఆ లెసన్‌లో మనకు టోటల్‌గా 5 రియాక్షన్స్ ఉంటాయి. మెటల్స్ అనేవి ఎలా రియాక్ట్ అవుతాయి యాసిడ్‌తో, కార్బోనేట్స్ గాని, హైడ్రోజన్ కార్బోనేట్స్ అనేవి ఎలా రియాక్ట్ అవుతాయి, లేకపోతే యాసిడ్ బేస్ ఒకదానికొకటి ఎలా రియాక్ట్ అవుతాయి. నెక్స్ట్ మెటల్ ఆక్సైడ్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఎలా రియాక్ట్ అవుతాయి, ఇలా డిఫరెంట్ క్వెషన్స్ అన్నీ ఉంటాయి. దాని తర్వాత కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఉంది కదా, దాంట్లో చూడండి. సో, జనరల్ ఫార్ములాని బేస్ చేసుకొని ఇది ఆల్కెనిక్ ఫార్ములా గాని, ఆల్కీన్ ఫార్ములా గాని, ఆల్కైన్ ఫార్ములా గాని వీటి మీద అడగొచ్చు. ఐడెంటిఫికేషన్ అనమాట. దీంట్లో ఏది ఆల్కెన్, ఏది ఈల్కెన్ గాని, లేకపోతే ఏవేవి వాటిని ఎలా క్లాసిఫై చేస్తారు, ఆల్కిన్స్ గాని, లేకపోతే వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ మీద గాని, అండ్ అన్నిటికన్నా మించి నామినిక్లేచర్ మీద గురించి గాని, లేకపోతే హైడ్రోజన్స్ ఇచ్చేసి ఎన్ని కార్బన్స్ ఉంటాయి, కార్బన్స్ ఎన్ని హైడ్రోజన్ కార్బన్స్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ క్వెషన్స్ అన్ని కూడా అడుగుతారు. సో, కాబట్టి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ లెసన్స్ ఏంటంటే ఒకటే మెటల్స్, నాన్ మెటల్స్, ఇంకొకటి కార్బన్ అండ్ డిస్కాంపౌండ్స్, అండ్ ఫస్ట్‌ది స్టార్టింగ్ యాసిడ్ అండ్ బేస్ సాల్ట్స్. ఈ 3 లెసన్స్ కూడాను కొద్దిగా పర్ఫెక్ట్ అవ్వాలి. లేకపోతే ప్రాబ్లమ్ అవుతదనమాట. వన్స్ ఇది అయిపోయిన తర్వాత 2 మార్క్స్ క్వెషన్‌లో చూడండి, రిఫ్లెక్షన్ ఓకేనా? రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేస్ ఉంది కదా, దీనికి సంబంధించి సెంటర్ ఆఫ్ కర్వేచర్, మిర్రర్ సంబంధించిన అప్లికేషన్స్ అనమాట. అది కాన్కేవ్ మిర్రర్ అయినా, కాన్వెక్స్ మిర్రర్ అయినా, ప్లేన్ మిర్రర్ అయినా, లేకపోతే కాన్వెక్స్ లెన్స్ అయినా, కాన్కేవ్ లెన్స్ అయినా, ఏ లెన్స్‌కి సంబంధించిన అప్లికేషన్స్ అడుగుతారు. వీటి మీద మనకు ఫోకస్ ఉండాలి. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బేస్ చేసుకొని క్వెషన్స్ ఇవ్వచ్చు, సమ్స్ ఇవ్వచ్చు. రెండిట్లో కూడా మనం సాల్వ్ చేయాలి. ఓకేనా? దాని తర్వాత రిఫ్రాక్షన్ సంబంధించి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి డొమెస్టిక్ సర్క్యూట్ గురించి మనకు అడుగుతారు. మామూలుగా ఎందుకు మన ఇంట్లో ప్యారలల్ కనెక్షన్ యూజ్ చేస్తుంటారు, ఎందుకు మన ఇంట్లో సిరీస్ కనెక్షన్ అనేది యూజ్ చేయరు? రెండిట్లో ఏది అడిగినా ఒకటే ఆన్సర్. దాని తర్వాత మెటల్‌కి సంబంధించినంత వరకు కూడాను, రెసిస్టెన్స్ సంబంధించినంత వరకు కూడా క్వెషన్స్ అడుగుతారు. అసలు ఫిలమెంట్ అనేది ఎందుకు టంగ్స్టన్‌తోనే చేస్తారు? లేకపోతే కాపర్, అల్యూమినియం అనేది ఎందుకు ఎలక్ట్రిసిటీలో గట్టిగా యూజ్ చేస్తారు? అసలు కాయిల్స్‌కి సంబంధించి, టోస్టర్స్ సంబంధించి ఎలాంటి మెటల్ యూజ్ చేస్తారు? అసలు సర్క్యులర్‌గానే ఎందుకు కాయిల్ పెడతారు? ఇలాంటి క్వెషన్స్ అన్నీ అడుగుతారు. నెక్స్ట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వెషన్స్ అయితే ఓమ్స్ లా మీద క్వెషన్ అడుగుతారు. లేకపోతే ఏదైనా రెసిస్టెన్స్ బేస్ చేసుకొని ఏవైనా క్వెషన్స్ అడగండి అనుకుని అడుగుతారు. సో, ఇవి కొన్ని మేజర్ ఏరియాస్ అనమాట. ఓకేనా? 2 మార్క్స్ క్వెషన్స్ అడగడానికి కెమిస్ట్రీ నుండి కొన్ని మేజర్ ఏరియాస్. వీటిని మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్తే చాలా మంచిదనమాట. దట్స్ ఇట్. ఇది టోటల్‌గా సిట్యుయేషన్ అంతా కూడా. ఓకేనా? సో, నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే 8 మార్క్స్ క్వెషన్స్, 4 మార్క్స్ క్వెషన్స్ చదువుకుంటారో వాళ్ళందరికీ కూడాను, ఓకేనా? వాళ్ళందరికీ కూడాను ఇక్కడ ఈ టాపిక్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. సరేనా? సో, ఇది ముఖ్యమైన విషయం అంతా కూడాను. సో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. టాటా.